హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్తీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో దేవి నవరాత్రిలో అమ్మవారికి పెట్టే 5 రకాల నైవేద్యాలను చూపించబోతున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. కొందరు 9 రోజులైతే మరికొందరు 11 రోజులు, మరికొందరు 5 రోజులు మాత్రమే నైవేద్యాలను పెడుతూ ఉంటారు. నేను 5 రోజులు 5 రకాల ప్రసాదాలను చూపించబోతున్నాను. ఫస్ట్ డే అమ్మవారికి ప్రసాదంగా పెట్టే కట్టె పొంగలి తయారీ విధానం. కుండలో లేదా కుక్కర్లో బియ్యం 1 కప్పు, అలాగే పెసరపప్పు 1 కప్పు తీసుకొని బాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత అందులోకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని క్యాప్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా పూర్తిగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత పక్కకు దింపేసుకొని ఒక బాండి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మిరియాలు, అలాగే కొన్ని జీడిపప్పులు వేసి కాస్త వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగించుకున్న తర్వాత ఉడికించుకున్న అన్నంలోకి యాడ్ చేసుకుంటే అంతే, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. అమ్మవారికి 2వ రోజు నైవేద్యంగా పెట్టే పులిహోర తయారీ విధానం. ఒక గిన్నెలోకి బియ్యాన్ని తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని బియ్యాన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని వంపేసుకొని మరో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే పులిహోరకి రైస్ రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక హాఫ్ లెమన్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని తర్వాత కుక్ చేసుకున్న రైస్ అందులోకి వేసుకొని బాగా కలుపుకుంటే అంతే, అమ్మవారికి ఇష్టమైన పులిహోర ప్రసాదం రెడీ అయిపోతుంది. అమ్మవారికి 3వ రోజు ప్రసాదంగా పెట్టే కొబ్బరి అన్నం తయారీ విధానం. బియ్యం తీసుకొని బియ్యాన్ని బాగా శుభ్రం చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయిన తర్వాత వాటర్ని వంపేసుకొని మరో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్, కొన్ని పల్లీలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోకి కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిసేలా కలుపుకుంటే అంతే, అమ్మవారికి ఇష్టమైన కొబ్బరన్నం ప్రసాదం రెడీ అయిపోతుంది. 4వ రోజు అమ్మవారికి పెట్టే పరమాన్నం తయారీ విధానం. ఫస్ట్ కుండలోకి బియ్యాన్ని 1 కప్పు యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి, లేదా 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 ఇలాచీలను యాడ్ చేసి లేదా సోంపుని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత అందులోకి బెల్లాన్ని స్వీట్నెస్కి తగినంత యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా చిక్కగా గట్టిగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కకు దింపి పెట్టుకోవాలి. తర్వాత బాండి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, జీడిపప్పులు, కొన్ని కిస్మిస్, అలాగే కొన్ని కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసుకున్న పరమాన్నంలోకి యాడ్ చేసుకుంటే అంతే, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం రెడీ. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే 5వ రోజు ప్రసాదం తయారీ విధానం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి లేదా కుండలోకి తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్, 5 రకాల వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. వంకాయ, ఆలుగడ్డ, టమాటో, బీరకాయ, సోరకాయ, క్యారెట్ వంటివి వేసుకోవచ్చు. తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటే వెజిటేబుల్స్ త్వరగా కుక్ అవుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి.
వెజిటేబుల్స్ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపేసుకుంటే అంతే, అమ్మవారికి నైవేద్యంగా పెట్టే 5వ ప్రసాదం రెడీ. రెసిపీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.